మా అబ్బాయి నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఒరే దరిద్రుడా, నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో వస్తున్నారంటే అసలు ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి ఏ రేంజ్ పండుగ ఉంటది కదా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చిందని అందరూ అడుగుతున్నారు. ఎందుకు అసలు ఇన్ని 20 years ఎందుకు సార్ అసలు? ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. ఫిట్నెస్ జిమ్ డైట్ ఇవన్నీ చేసి ఇలా ఉన్నాను. అది కష్టం. ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సౌండ్ వస్తుంది సార్. బట్ మీరు యాక్ట్ చేసి మీరు జనాలకి మంచి మంచి అలరించే సినిమాలు తీసుంటే ఇంకా దగ్గర అయ్యేవారు కదా సార్. లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? అంటే నాన్నగారికి మనవాళ్ళలో కల్లా దగ్గర సంబంధం ఉన్న మనవడు మాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అప్పుడు కంటే ఇప్పుడు మేక్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది యా సార్. థాంక్యూ. చాలా స్టైలిష్ గా ఉన్నారు సార్. అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఇప్పుడు మంచి సబ్జెక్ట్ ఉంటే అలరించే సబ్జెక్ట్ చేస్తాను. మీరు ముందు ముందు చూస్తారు కదా, మంచి అద్భుతమైన సబ్జెక్టులు వస్తాయి. ద్వారా ఈ సినిమా ద్వారా అటు డబ్బు ఇటు కీర్తి ప్రతిష్టలు రెండు కూడా రావాలని. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మేసి. తారక్ గారు, కళ్యాణ్ రామ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. మీరు వాళ్ళకంటే ముందే ఉండి వాళ్ళకి ముందుండి నడిపించేవారేమో ఆ లెగసీని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే హిట్ అవుతే మేకవర్ బాగా వస్తుంది, లేకపోతే పోతుంది. మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్నా షార్ప్. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కెమెరా ముందు అంటే కెమెరాలు ఇలా ఇవన్నీ మీకు ఏం కొత్త కాదు కొత్త అసలు. కాదు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని. సో నాకు అది అలవాటు. అది వాతావరణం చిన్నప్పటి నుంచి మా రక్తంలో జీర్ణించిపోయింది. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. ఇంక లేనా అన్న? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే.